హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే రాగి కుకీస్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది రాగి పిండి ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకి బయట బిస్కెట్స్ ఇవ్వడం కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వడం చాలా మంచిది. రాగి కుకీస్ తయారు చేయడానికి ఒక బౌల్లో 1 కప్పు నెయ్యి తీసుకొని నెయ్యిని బాగా బీట్ చేయాలి. బీట్ చేస్తూ నెయ్యి హీట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా నెయ్యి ఎలా ఉంటుందో అలా తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఈ నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు పాలని కొన్ని యాడ్ చేసుకుంటా పాలు నెయ్యి మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనకి టెక్స్చర్ అనేది ఏర్పడుతుంది, కొంచెం కలర్ వైటిష్గా వస్తుంది. అప్పటి వరకు బీట్ చేస్తే సరిపోతుంది. మనం ఎంత బాగా బీట్ చేస్తే బిస్కెట్స్ అంతా బాగా వస్తాయి. 1 కప్పు నెయ్యికి 1 కప్పు బెల్లంని పౌడర్గా చేసి దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. నార్మల్గా అయితే నేను ఎక్కువ షుగర్ యూస్ చేయను, బెల్లమే యూస్ చేస్తాను. అందుకోసమని నేను బెల్లం యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యూస్ చేయవచ్చు. ఆ బెల్లం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసి దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. మీకు ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేసి యూజ్ చేసుకోవచ్చు. ఆ మిక్చర్ అంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసి దాంట్లో 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యూజ్ చేశాను నేను. బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసి అప్పుడు 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ 2 వేసి ఇంకా చేతితో మనము పిండి ముద్దలాగా కలుపుకోవడమే. నార్మల్గా మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు తక్కువ అంటే డ్రైగా అనిపిస్తే కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. ఈ ముద్దలాగా వచ్చేంత వరకు కలిపేసి క్లోజ్ చేసి ఒక లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిని కొంచెం తీసుకుంటా మనం ఉండలు కట్టుకోవాలి. మీకు ఏ సైజ్ బాల్స్ కావాలంటే ఆ సైజ్ బాల్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనకి ఏ షేప్ కుకీస్ కావాలంటే ఆ షేప్లో మనం చేసుకోవచ్చు. ఆ షేప్స్ కూడా ఎలా చేసుకోవాలో, ఏ మోల్డ్స్ అవసరం లేకుండా షేప్స్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇలా అయిన తర్వాత లడ్డూలని చేత్తోనే ఇట్లా ప్రెస్ చేయండి. నార్మల్గా ప్రెస్ చేసి ఇట్లా నైఫ్ ఉంటుంది కదా, నైఫ్తో ఇట్లా స్ట్రైట్ క్రాస్గా ఇట్లా డిజైన్ చేసుకోండి. మీకు ఈ డిజైనే కాదు, మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేకి బటర్ అప్లై చేసి పెట్టాను. దాంట్లో చేసుకుంటూ మన షేప్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకుంటూ మీరు డైరెక్ట్ అక్కడ పెట్టేసుకోవడం అంతే. ఇంకొకటి ఫోర్క్ తోటి ఇలా చేశాను అన్నమాట. ఇట్లా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డిఫరెంట్గా మీకు ఎట్లాంటి ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్తో పెట్టేసుకొని చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని పైన పెడుతున్నాను గార్నిష్ కోసం. బిస్కెట్స్కి లుకింగ్ తినేటప్పుడు బాగుంటుంది కదా పిల్లలకు కూడా అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా ఉంటుంది కదా అవి పైన పెట్టాను. వాటన్నిటిపైన కొన్ని ఇట్లా కట్ చేసిన ముక్కలు పెట్టేసేయండి. నేను ఈసారి ఏంటంటే ఓవెన్లో చేస్తున్నాను. లాస్ట్ టైం బిస్కెట్ చేసినప్పుడు నేను స్టవ్ పైన చేశాను. మీరు ఒకవేళ మీకు స్టవ్ పైన కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి స్టవ్ పైన ఎలా చేయాలో. నేను ఇప్పుడు ఓవెన్లో చేస్తున్నాను. నేను ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్ చేశాను. 180 degrees పెట్టేసి ఒక 15 minutesలో పెట్టాను. 15 minutes అయితే సరిపోతుంది బేక్ చేయడానికి. 180 degreesలో 15 minutes బేక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది రాగి కుకీస్. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
15 నిమిషాల తర్వాత నేను ఆల్రెడీ వీటిని 15 నిమిషాలకి ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ కూల్ అయిన తర్వాతనే చూడాలి. ఎందుకంటే హాట్గా ఉందనుకో బిస్కెట్ అనేది ఇంకొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. చల్లగా అయితే ఇట్లా క్రంచీ అవే వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే రాగి కుకీస్ ఎలా వచ్చాయో మీరు కూడా ఇంట్లో తయారు చేసి చెప్పండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బిస్కెట్స్ ఏంటంటే ఈజీగా మనం 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి బిస్కెట్స్ ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Subscribe my channel for more videos.